నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంక రావు కోనేరెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం గుర్తొస్తుంది అటవీ భూమిని దోచుకున్నాడు అని. అయితే దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు. అక్కడ ఫామ్ హౌస్ ఏదైతే కట్టామో అది కూలీల కోసం కట్టామో, వాళ్ళు విశ్రాంతి తీసుకునే భవనం. అలానే నేను ఏ అటవీ భూమిని దోచేయలేదు, ఇదంతా కూడా నా భూమే, ఇది ఎప్పటి నుంచో మా పేరు మీద ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద, తన పేరు మీద ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. కట్ చేస్తే ప్రస్తుతం 7 ఆధారాలు బయటకు వచ్చాయి. ఈ 7 ఆధారాలు చెప్తుంది ఏంటి అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలానే తన కుటుంబ సభ్యులు అటవీ భూమిని దోచుకున్నారు, స్వాహా చేశారు. ఆయన చెప్తున్నవన్నీ తప్పుడు లెక్కలు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ మైనింగ్ మంత్రిగా ఆయన కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ప్రకృతి వనరులైన ఎర్రచందనం అక్రమ రవాణాకి పాల్పడ్డారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు, ప్రకృతి వనరులను యథేచ్ఛగా లూటీ చేశారు. ఆఖరికి ఆయన జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతూ ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో కూడా అక్రమ గ్రానైట్ క్వారీకి పాల్పడ్డారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అక్రమాలకి, ఎర్రచందనం అక్రమాలకి, ప్రకృతి వనరుల లూటీకి, భూముల ఆక్రమణలకి పాల్పడి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి రీసెంట్గా మొన్నటి ఎన్నికల్లో ఆయన మీద ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బీసీవై పార్టీ అధినేత రామచంద్రారెడ్డి గారి మీద ఒక ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేశారు. దాంట్లో ఆయన స్పష్టం చేసింది ఏంటి అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సతీమణి పేరిటున్న 142 ఆస్తుల్ని అఫిడవిట్లో మెన్షన్ చేయలేదు అని చెప్పని పక్కా ప్రూఫ్లతో, అంటే ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ రాస్తుంది, డాక్యుమెంట్ నెంబరు, లొకేషన్ వైజ్గా పూర్తి వివరాలతోటి ఆయన హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ సాక్ష్యాధారాలన్నీ నిశ్చితంగా పరిశీలించిన తర్వాత గౌరవ హైకోర్టు కూడా కన్విన్స్ అయ్యి, ఒకవేళ ఇతను కనుక డిస్క్వాలిఫై చేసిన పక్షంలో ఇమ్మీడియట్ బెనిఫిషరీ ఈయన తర్వాత స్థానంలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి గారు కదా, ఆయన కూడా కేసులో ఇంప్లీడ్ కామని చెప్పడం జరిగింది. ఆ కేసు ఇప్పుడు విచారణ స్టేజ్లో ఉంది. అంటే ఇక్కడ ఏంటి అర్థమవుతుంది మనకి, వాళ్ళ సతీమణి పేరిటున్న 142 ఆస్తుల్ని మెన్షన్ చేయలే. ఇంకెన్ని మెన్షన్ చేశారో, ఈయన పేరిట ఎన్ని ఉన్నాయో, ఈయన కొడుకు పేరిట ఎన్ని ఉన్నాయో, ఈయన కోడల పేరిట ఎన్ని ఉన్నాయో, మనవ సంతానం పేరిట ఎన్ని ఉన్నాయో, ఎన్ని వందల ఆస్తులకి వీళ్ళు యజమానులుగా ఉన్నారు, ఎక్కడి నుంచి సంపాదించారు ఈ ఆస్తులన్నీ. ఇప్పుడు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 295, 296కి సంబంధించిన పట్టాభూమికి యజమానులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ పట్టాభూమి పరిసరాల్లో ఉన్న అటవీ భూముల్ని కబ్జా చేసి ఇవాళ దాన్ని ఒక ప్రైవేట్ ఎస్టేట్ లాగా ఫెన్సింగ్ చేసుకొని, ప్రభుత్వ దానంతో 5 కిలోమీటర్లు బ్లాక్ టాప్ రోడ్ ఫామ్ చేసుకొని అడవి మధ్యలో ఒక పెద్ద ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు అని చెప్పని పూర్తి సాక్ష్యాధారాలతో, ఫోటో ఎవిడెన్సెస్ తోటి, సర్వే నెంబర్ వైజ్ బ్రేకప్ తోటి, డీటెయిల్స్ తోటి ఈనాడు పేపర్లో 10-15 రోజుల నుంచి సంచలనంగా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే వాళ్ళ కొడుకు ప్రస్తుత రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారు కూడా మీడియాలోకి వచ్చి, మేము చాలా పారదర్శకంగా ఈ భూములు కొనుగోలు చేశాం, ఆ భూముల్లో అటవీ భూమి ఉండడానికి ఆస్కారమే లేదు, అది ప్రైవేట్ భూమి అని చెప్పని అటవీ శాఖ ఎప్పుడో నిర్ధారణ చేసి గజెట్ పబ్లికేషన్ చేశారు అని చెప్పని కొన్ని పేపర్లని ఇలా గాల్లో ఊపుతూ ప్రస్తావించారు. అయితే ఈనాడులో వచ్చిన స్పష్టమైన సాక్ష్యాధారాలు ఏంటి అంటే, ఓవరాల్గా ఈ సర్వే నెంబరు 295 అండ్ 296 విస్తీర్ణం వచ్చేటప్పటికి 23 ఎకరాల 69 సెంట్లు. అంటే సర్వే నెంబరు 295 17 ఎకరాల 69 సెంట్లు, సర్వే నెంబర్ 296 6 ఎకరాలు. ఈ సర్వే నెంబర్ని బైఫర్కేట్ చేయి ముక్కలుగా ఎంతమంది పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఓవరాల్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ అయితే ఆ 23 ఎకరాల 69 సెంట్లకు లోబడే ఉండాలి. కానీ ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన విక్రయ దస్తావేజుల్లో
వాస్తవంగా సర్వే నెంబర్ విస్తీర్ణం 23 ఎకరాల 69 సెంట్లుంటే దాన్ని 45 ఎకరాలుగా సేలీడ్ ఎగ్జిక్యూట్ చేశారు. ఎలా సాధ్యం అది? యాజ్ పర్ సర్వే రికార్డు మీకు విలేజ్ మ్యాప్లో ఏ సర్వే నెంబరు ఎంత ఎక్స్టెంట్, ఏ సర్వే నెంబర్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉందనేది విలేజ్ మ్యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంటి విలేజ్ మ్యాప్లో ఉన్న అంశానికి భిన్నంగా 23 ఎకరాల 69 సెంట్లున్న భూమి సేలీడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి 45 ఎకరాల 80 సెంట్లుగా ఎలా విస్తీర్ణం పెరిగింది అంటే 22 ఎకరాల 11 సెంట్లు విస్తీర్ణం ఎలా పెరగగలిగింది? ఎలా పెరగగలిగిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మాయాజాలం. సబ్ రిజిస్టార్ని బెదిరించో, నయానా భయాన అదిలించో, లంచం యోజుపో సబ్ రిజిస్టార్ సహకారంతో అసలు సిస్సలో సర్వే నెంబర్ విస్తీర్ణం కన్నా ఆల్మోస్ట్ ది డబుల్ సేలీడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. సరే, సేలీడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నావు. దాన్ని 10-1 అడంగుల్లో ఆన్లైన్ చేసేటప్పుడు 75 ఎకరాలుగా నమోదు చేశారు. ఎలా సాధ్యం అది? అసలు విస్తీర్ణం 23 ఎకరాల 69 సెంట్లు, దాన్ని సేలీడ్ 45 ఎకరాలకు చేసుకున్నావు. ఆన్లైన్ చేసుకునేటప్పటికి ఇంకొక 30 ఎకరాలు ఎలా పెరిగింది అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మాత్రమే సాధ్యమైన గజకర్ణ, గోకర్ణ, టొక్కటామార విద్యలు అన్నీ ప్రదర్శించబడ్డాయి. అక్కడ రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు, అలాగే సబ్ రిజిస్టార్లు అందరూ కూడా ఆయన ఆదేశించాడు, వీళ్ళు పాటించారు. రేపటి రోజున దీని కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి అనే కనీస మాత్రపు విచక్షణ పాటించకుండా ప్రభుత్వ యంత్రాంగంతో కొల్లుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డుని ఈ విధంగా ట్యాంపర్ చేశాడు. ఆన్లైన్లో 75 ఎకరాలకు చేసుకున్నావు. ఇప్పుడు ఫిజికల్గా విస్తీర్ణం వచ్చేటప్పుడు 104 ఎకరాలు ఉంది. అంటే 23 ఎకరాలు విలేజ్ సర్వే నెంబర్ బ్రేకప్, 45 ఎకరాలు సేలీడ్ ఎగ్జిక్యూట్ అయింది, 75 ఎకరాలు ఆన్లైన్లో చేసుకున్నావు. ఫిజికల్ పొజిషన్ వచ్చేటప్పుడు 104 ఎకరాలు. అంటే ఏంటంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొంచెం రాజకీయ పలుకుబడి, అంగబలం, అర్ధబలం ఉన్నాళ్ళు కొంత పట్టాభూమిని కొనుగోలు చేసి దాని చుట్టూ ఉన్న ప్రభుత్వ పోరంబోకుల్ని వీటినన్నింటినీ కబ్జా పెడతారు అని చెప్పని చాలా సందర్భాల్లో మనం స్పెసిఫిక్ కేస్ బై కేస్ ఎలిగేషన్స్ వింటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అడవి మధ్యలో ఈ 2 సర్వే నెంబర్లు వాస్తవంగా మరి ఆ గ్రామంలో చుట్టూ అటవీ భూమి ఉండి ఈ 2 నెంబర్లే పట్టాభూమి ఎలా ఉందో, ఎలా సాధ్యపడిందో మనకు తెలియదు. కానీ సాధ్యపడింది. ఆ సాధ్యపడ్డ 2 సర్వే నెంబర్లను కొనుగోలు చేయడం ద్వారా అక్కడ ఆయనకి ఏలు పెట్టే సందు దొరికింది. ఆ ఏలు పెట్టే సందు దొరికిన మీదట ఇక ఆయన ఎకాయికన కాలు పెట్టేశాడు. ఆయనకి దొరికిన సందు ఏలే 23 ఎకరాల 69 సెంట్లు. కానీ ఆయన 104 ఎకరాలకి ఫిజికల్ పొజిషన్ తీసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ చేసి, ఫెన్సింగ్ చేయడమే కాకుండా ప్రభుత్వ ధనంతో, ఎందుకంటే రాజు తలుచుకుంటే వనరులకు కొదవే ఉంది, ఆయనే మంత్రి, ఆయన ఆధ్వర్యంలో ఆయన కుటుంబ యాజమాన్యంలో ఉన్న ఫామ్ హౌస్కి దారి నిర్మాణం చేసుకోవాలి అనుకున్నారు. ఆ గ్రామ పంచాయతీని ఇన్ఫ్లుయెన్స్ చేసి 5 కిలోమీటర్ల మేర ప్రైవేట్ ఆస్తికి ప్రభుత్వ డబ్బుతో బ్లాక్ టాప్ రోడ్ వేసుకున్నాడు. ఇలా ఒక తప్పు చేసి ఆ తప్పుని మరింతగా విస్తరించుకుంటూ వెళ్ళి 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే ఈ అంశాల మొత్తాన్ని ఈనాడు పేపరు పూర్తి సాక్ష్యాధారాలతో సర్వే నెంబర్ వారీగా డాక్యుమెంట్ నెంబర్లు, ఎఫిడవిట్లో ఎంత భూమి చూపించారు, వీటినన్నింటినీ నిర్ధారణ చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చిందో అక్కడ నుంచి ఇంకొక కొత్త కథనానికి తెరలేపారు వీళ్ళు. అసలు ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు కూడా చాలా విస్తుగొలిపే వాస్తవాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆస్తి దక్కించుకున్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో అనువంశిక ఆస్తి అని చెప్పని మెన్షన్ చేశాయంట. ఎలా అనువంశిక ఆస్తి అవుద్ది? నువ్వు కొనుగోలు చేసిన ఆస్తి. అనువంశిక అంటే ఆయన తల్లిదండ్రుల నుంచి ఆయనకు సంక్రమించిన ఆస్తి. ఇది ఆయన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదే. పక్కగా విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఏ డాక్యుమెంట్ నెంబరు, ఏ రోజు, ఎంత ఎక్స్టెంట్కి, ఏ సర్వే నెంబర్లో సేల్డీడ్ ఎగ్జిక్యూట్ అయింది అనేది పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈనాడు అన్నింటినీ రివీల్ చేస్తూ ఉంది. నగ్నంగా వీళ్ళు చేసిన దొంగతనం, ఈ వ్యవస్థల విధ్వంసం, ఈ ఆస్తులు సమకూర్చుకునే అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారేటప్పటికి ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం పొంగనూరు నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాడు. వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగా ఉన్నాడు. వీళ్ళు ఇరువురు పేరు మీద ఈ ఆస్తులు ఉన్నాయి. ఈ ఇరువురు పేరు మీద ఈ ఆస్తులు ఉన్నప్పుడు 100% ఈ ఆస్తులు సమకూర్చుకున్న విధానం పారదర్శకమైన విచారణ జరిగి వీళ్ళ తప్పు నిర్ధారణ జరిగితే ఖచ్చితమైన శిక్షార్హమైన చట్టాలకు వీళ్ళు గురి కావాలి. ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించి తిరుపతి కలెక్టరు, తిరుపతి ఎస్పీ,
అలాగే అటవీ భూములకు సంబంధించిన అంశం కాబట్టి అనంతపూర్ ఫారెస్ట్ కన్జర్వేటర్ గారిని ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఒక సిటు కాన్స్టిట్యూట్ చేసి నిజాలను నిగ్గుదేల్చమని విచారణకు ఆదేశించారు. ఈ కమిటీ పూర్తి మూలాల్లోకి వెళ్ళి రెవెన్యూ రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత రిజిస్టార్ రికార్డులు, సబ్ రిజిస్టార్ రికార్డులు, రెవెన్యూ రికార్డులు, విలేజ్ మ్యాపులు, అలాగే ఈ విలేజ్కి వేసిన రోడ్డు, ఆ పంచాయతీ తీర్మానాలు, వీటన్నిటిని పరిశీలించడం మొదలుపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో వీళ్ళ ఆక్రమణల పర్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం మొదలైంది. వాస్తవంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా జరిగిన 1000 ఎకరాల ఆక్రమణల్లో ఈ 100 ఎకరాలు అనేది ఒక పీనట్టే, అంటే ఒక గోరంత మాత్రంగానే దీన్ని పరిగణించాలి మనం. కానీ అసలు సిసలు లోతైన విచారణ జరిగితే ఇంకా ఎన్ని అరాచకాలు ఆక్రమణలు బయటికి రావడానికి ఆస్కారం ఉందో. ఇదే సందర్భంలో ఈ విచారణ చేసిన ఈ అధికారుల కమిటీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద యావజ్జీవ శిక్షకి కారకమైన సెక్షన్లు రికమెండ్ చేస్తూ కేసులు నమోదు చేయమని ప్రభుత్వానికి రికమెండ్ చేశారు. ఐదర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 10 years తక్కువ కాకుండా. నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా అటువంటి శిక్షలకు అర్హమైన నేరాలు వీళ్ళు పాల్పడి ఉన్నారు. పైగా ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించి దొంగతనం మొత్తం బయటకు వచ్చిందో, లోక్సభ సభ్యుడిగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్న పార్లమెంటు వేదికగా ఈనాడు సంస్థ క్రెడిబిలిటీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మార్గదర్శి అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆ మార్గదర్శి అంశాన్ని నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందరూ ప్రయత్నాలు చేశారు. మార్గదర్శిలో ఏదో అవకతవకలు జరిగాయి, ఆ డిపాజిట్ల సేకరణలో అకృత్యాలకు పాల్పడ్డారు, రూల్స్ని అతిక్రమించారు అని చెప్పని పదే పదే ఆరోపణ చేశారు. డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ కోసం మేము ప్రభుత్వపరంగా అండగా ఉంటున్నామని చెప్పారు. ఇంత ప్రచారం, ఇంత రాజకీయ విద్వేషాలు ఈనాడు మీద చిమ్మే ప్రయత్నం చేసిన మార్గదర్శి సంస్థలో ఉన్న 2 లక్షల మంది డిపాజిట్దారుల్లో ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మార్గదర్శికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాల. అది మార్గదర్శి సంస్థ పట్ల డిపాజిట్దారుల్లో నెలకొనున్న నమ్మకం. ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావించడం ద్వారా ఈనాడు ఏదో డిఫెన్స్లోకి నెట్టగలుగుతాను అని చెప్పని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు చౌకబారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని చౌకబారు ప్రయత్నాలు చేసినా సరే ఈ అటవీ భూముల సాక్షిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వాళ్ళ ఆక్రమణల పర్వాన్ని బాహాటంగా ప్రజల ముందు వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏదో జిమ్మికులు చేయగలము అని చెప్పనే ఆశ, ఆలోచన ఉంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ నాయన రామచంద్రారెడ్డి గారు వాటిని విరమించుకొని విచారణకు సహకరించి జరిగిన తప్పుని సమాజం ముందు, చట్టం ముందు ఒప్పుకొని లెంపలేసుకొని ఆస్తులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తే వాళ్ళ గౌరవం కాపాడబడుతుంది. లేదు అనంటే ఖచ్చితంగా మెడబట్టుకొని లోపలికి నెట్టే టైము ఎన్నాళ్ళో దూరం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.